రాష్ట్రం అంతటా పేకాట క్లబ్బులు తెరిపిస్తా, అందరూ మంచిగా కూసొని పత్తాలు ఆడుకోండి అని ఆయన ఎవరో టీడీపీ ఎమ్మెల్యే అన్నాడని 2 రోజుల నుంచి పత్తాలాట ప్రాక్టీస్ చేసుకుంటా అక్కడనే ఉన్నాడు మా రాజేష్. ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేడు. పత్తాలాట ప్రాక్టీస్ ఎందాకొచ్చిందో ఒకసారి అరుచుకుందాం పాండ్రి. ఆగో చూసిండ్లా, నేను చెప్పిన కదా మళ్ళా తుపాకి రాముడు ఏషంగా అట్టిండు. ఓ రాజేషు ఏందది? ఏమక్కో వెళ్దాం వస్తావా, ఏం చెల్లో వెళ్దాం వస్తావా? ఏడికి వెళ్ళేది? ఎక్కడికి అని అంత సింపుల్గా అడుగుతావేందబ్బా? అక్కడ పరిస్థితి ఆగమాగం ఉన్నది. వెంటనే పోయి శాంతి భద్రతలు కాపాడే బాధ్యత తీసుకో. అక్కడ అంటే ఎక్కడ? మన ఏపీలోనబ్బా. ఏమైతున్నది అక్కడ? ఏమైతున్నదో తెలియదా? పొద్దున్నాక రీల్స్ చూసుకుంటా కూర్చుంటే ఏం తెలుస్తుంది? నువ్వు చెప్పరాదు. 1-2 మర్డర్లు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, ఫైటింగ్లు జరుగుతున్నాయి. ఎన్నని చెప్పమంటావా? మరి పోలీసులు ఏం చేస్తున్నారు? అరే పోలీసులను కూడా లెక్క చేస్తలేరబ్బా, వాళ్ళ మీదకి కూడా మరలా పడుతున్నారు. సరే గవర్నమెంట్ ఏం చేస్తున్నది మరి? ఇప్పుడున్న గవర్నమెంట్ కి ఇంకా వేరే పని ఏం లేదనుకున్నావా? మరి ఎట్లా ఇదంతా ఎట్లా కంట్రోల్ కావాలి? పబ్లికే కంట్రోల్ చేయాలి, గవర్నమెంట్ కు సపోర్ట్ చేయాలన్నట. ఇదేం కథరో, అటు పోయి ఇటు పోయి ప్రజల నెత్తి మీదనే పెట్టిండ్లే. మరి పోలీసులు కంట్రోల్ చేయరా? పోలీసులు 50,000 మందే ఉన్నారట. 50,000 మందితో ఏమైతుంది చెప్పు? ఓరి వారి, నోటికొచ్చింది మాట్లాడకు. ఎవరన్నా నింటే నిజమే అనుకుంటారు. పోలీసులకు పవర్ ఇస్తే ఒక్క రోజులో మొత్తం సెట్ చేస్తారు. నేనేమన్నా అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నావా? ఇదంతా కూడా ఏపీ హోమ్ మినిస్టర్ అనితా మేడమే చెప్పింది. కావాలంటే విను నువ్వే. ఈరోజు డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము ఎంత కేర్ తీసుకుంటున్నా, పబ్లిక్ కూడా కొంచెం పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, 5 కోట్ల మంది జనాభాకి 50,000 మంది పోలీస్. విన్నావా? అనితా మేడం చెప్పింది, నేను పోతున్నా. నువ్వు పోయి ఏం చేస్తావు? నేరాలు ఘోరాలని కంట్రోల్ చేస్తా, రౌడీగాళ్ళు గూండాగాళ్ళని. ఓ పోరడా, వాళ్ళు ఒకటే గాని నడిమిట్లా పోతే నీ పొంగి వలిగిపోతుంది. అసలు ఆ తుపాకీల గుండ్లున్నాయా? గుండ్లున్నాయా గుండీలున్నాయా అని ముచ్చట్లు చెప్పకు. సీదా మేడం దగ్గరికే పోతున్నా, ఛార్జ్ తీసుకో. పో బిడ్డ పో, ఎవడో ఒకడు ఎదురైతాడు, నీ బ్యాండ్ బజాయిస్తాడు, లబ్బ లబ్బ మొత్తుకుంటా నువ్వే ఉరికొస్తావు పో. కానీ చూడండి, 6 నెలలు కర్రసాము నేర్చుకొని వచ్చి మూలనున్న ముసలమ్మను కొట్టినట్లు మేమొస్తే రౌడీయిజం నిర్మూలిస్తాం, శాంతి భద్రతలను కాపాడుతాం. ఇన్ని దినాల సంధి గాయ చేసి ఇప్పుడు మాతోనైతలేదు, ప్రజలే చూసుకోవాలి అని చేతులు దులుపుకున్నారు. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహాదేవా అంటే ఇదే మరి.